జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మార్చి నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, సూర్యుడు మీకు ఈ నెల అనుకూలంగా లేకుండా 7వ ఇంట్లో ఉన్నారు. కుజుడి గ్రహం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నారు. బుధుడు ఈ నెల మీకు బాగలేడు. బృహస్పతి కూడా అనుకూలమైన స్థితిలో ఉన్నాడు. లగ్నం పైన శని ఉన్నాడు. దీనికి ఏమేమి ప్రభావాలు ఉన్నాయంటే, కాస్త మిశ్రమ ఫలితాలని ఇస్తున్నారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వర్తిస్తుంది. ఇతరుల బాధ్యతలు పంచుకోవాల్సి వస్తుంది. వేరే అడిషనల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంది. పని భారం పెరుగుతుంది. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త, సహనంతో మాట్లాడండి. ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వల్ల మీరు ఉద్యోగుల దగ్గర ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. వృత్తి జీవితంలో బిజీ అయిపోతారు. ఈ నెల కొంచెం కూడా రెస్ట్లెస్గా ఫీల్ అవుతారు మీరు. వ్యాపారాలు కాస్త నిలకడగా తాగుతాయి. కొత్త ప్రయత్నాలు ఏది చెయ్యకండి. ఎవరిని నమ్మి ఇక ఈజీ మనీ స్పెక్యులేషన్స్కి అంతా వెళ్ళకండి. మీకు అందులో పెట్టుబడి పెట్టండి, ఇంత వచ్చేస్తుంది. ఈ మాయమాటలు నమ్మి డబ్బులు పెట్టకండి, మోసపోకండి. తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు. గ్రహాలు అనుకూలంగా కాస్త లేనందున కుటుంబంలో తరచు గొడవలు, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, భార్యాభర్తల మధ్య, అమ్మ నాన్న, ఇల్లాస్, ప్రతి ఒక్కరితో ఏదో ఒక మిత్రుల దగ్గర కూడా కొంచెం చిన్న గొడవలు వస్తున్నాయి. మనం నోరు అదుపులో ఉంటే సరిపోతుంది కదా, కోపం అదుపులో ఉంటే సరిపోతుంది కదా. కాస్త భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా వస్తున్నాయి. ఒక్కొక్కసారి తారాస్థాయి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త సుమి. ముఖ్యమైన పనులన్నీ కూడాను వాయిదా పడుతూ ఉంటాయి. కొంచెం ఆటంకాలు వస్తుంటాయి. ప్రేమ వ్యవహారంలో సాదాసీదంగా ఉంటుంది. ఒక్కొక్కసారి బెడిసి కొట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులకి సొంత ఊరిలోని చిన్నపాటి ఉద్యోగం సర్దుకోండి, ముందు ఎంటర్ అవ్వండి ఒక ఉద్యోగంలో. పెళ్లి ప్రయత్నాలు సానుకూలంగా ఉంటుంది కాస్త మార్చి 2వ భాగం తర్వాత. మాస ద్వితీయంలో ప్రయత్నాల్లో కాస్త విజయం ఉంటుంది. కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయంటే కాస్త పోస్ట్పోన్ అవ్వడమో లేకపోతే విజయం అవ్వడమో ఉండే అవకాశాలు బాగా కనపడుతున్నాయి. సంకష్టహర చతుర్థి రోజు గణపతి దేవాలయంలో పోయి చక్కగా పూజలు చేసుకోండి. గరికతో మాల వేయండి, జిల్లేడు మాల వేయండి అని చెప్తున్న. శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ మహాగణపతే అని ఆయన్ని ప్రార్థన చెయ్యండి. మహాగణపతికి